నరసాపురం పార్లమెంటరీ వరకు నరసాపురం నియోజకవర్గం పాల్గొంటూ భీమవరం ఉండి తనకు తాడిపత్రి అచ్చట ఎన్ని రోడ్ అలాగే మా లీడరు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కూడా తాడిపల్లి కూడా తనకు అజెండా నిన్న కొన్ని బహిరంగ సభలో అలాగే భీమవరం ఒక గ్రామాలు కృష్ణా డిస్ట్రిక్ట్ ఎడ్జి వరకు ఉన్నటువంటి గోదావరి గ్రామాలన్నింటినీ అన్ని వర్గాల అందరితో మాట్లాడుతున్నాం. వాళ్ళ సమస్యల్ని బేసిక్గా మ్యాక్రో లెవెల్లో సమస్యలన్నీ ఉన్నా లైవ్గా అక్కడ తిరగడం వల్ల మైక్రో లెవెల్ సమస్యలు కూడా కొన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సో నిన్న నేను కూడా క్షత్రియ కమ్యూనిటీ క్లబ్లో ఏంటి నగర పేరు కాస్మో క్లబ్లో కళ్యాణ్ బాబు గారు నేను మీటింగ్స్ అటెండ్ చేశాం. సో మేము కళ్యాణ్ బాబు నేను మా నాయకుడు కళ్యాణ్ బాబు ప్రపోజ్ చేసింది మాలోనూ ఎప్పటి నుంచో ఉన్నది, మాలాంటి వాళ్ళ దృష్టిలో కూడా ఉన్నది. మన జిల్లాలకి ఎవరెవరి పేరులో పెడుతున్నారు, కొన్ని జిల్లాలకి కమ్యూనిటీని టార్గెట్ చేయటం అనేది మా కాన్సెప్ట్, నా కాన్సెప్ట్ లేదండి, మా తమ్ముడికి లేదు. మాకు అన్ని కమ్యూనిటీని సమానంగా గౌరవించే సంస్కారం తప్ప ఒక కమ్యూనిటీ తక్కువ ఒక కమ్యూనిటీ ఎక్కువ అనేది అలా ఈక్వల్. మనం ఫస్ట్ మనుషులు అండి, తర్వాత కమ్యూనిటీస్ మతాలు. మేము లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, నీ మతాన్ని దేవుడు గద్దెదిగా నీ కులాన్ని ఇంటి ముందుగా వదిలిపెట్టి బయటకు అన్నాను. చాలా గొప్ప మాట, నాకు బాగా నచ్చింది. అంత చక్కగా నేను చెప్పలేకపోయినా నా ఫీలింగ్ అది మరి ఎందుకు వచ్చిందో ఆ టాపిక్ నాకు తెలియదు. అంటే ఈ అపోజిషన్ అనేది పడ్డటువంటి రఘురామరాజు గారు నా మీద కొన్ని నాన్ కామెంట్స్ చేశారు. ఇతను ఉండడు ఎవరిని పట్టించుకోవడం, తన పంతం చేసి వెళ్ళిపోతాడు, అంటే ఎలక్షన్ చేస్తాడు, తర్వాత ఏదో ఇతనికి ఏమి చేస్తాను ఏంటంటే మాట్లాడారు. సో అందుకని అది కూడా కాకుండా అవి కూడా సెకండరీ. వాళ్ళ మీద నా కొన్ని కేసుల మీద మాట్లాడాను. నేను రాజు కమ్యూనిటీని అసలు అవమానించాలని అసలు మాకు నిన్న కూడా మేము కాస్మోస్లోకి వెళ్తే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉంటే మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేస్తున్నారు, చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు రాజుల కమ్యూనిటీ మీద ఒక స్పెషల్ గౌరవం ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ నారాయణ రాజు గారు, విష్ణు గారు, బివి రాజు గారు, వాళ్ళందరూ నాకు దంతులూరు నారాయణరావు గారి గురించి మా ఫ్రెండ్ త్రివిక్రమ్ గారు చెప్పారు. ఎక్కడెక్కడికి పోయి చదువుకోవాల్సిన కుర్రాళ్ళకి అవసరం, మన పిల్లలకు అవసరం ఏంటంటే మన స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ డిఎన్ఆర్ కాలేజ్. అలాంటి కాలేజీ పెట్టి స్థలాలు ఫ్రీగా ఇచ్చి ఎంతోమంది ఇప్పుడు ఆ కాలేజీలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చదువు. సో అలాంటి విశాల దృక్పథం ఉన్నటువంటి అలాంటి నారాయణ రాజు గారు లాంటి వాళ్ళు కానీ, టీవీ రాజు గారు లాంటి విద్యా సంస్థ వాళ్ళు ఎంతోమంది విద్యాదానం చేస్తారు. నేను ఎప్పటికీ అసలు అలాంటి ఆలోచన కానీ అలాంటి తుచ్చమైన ఆలోచన రాదండి. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ రాజులు కానీ లేకపోతే ఎనీ కమ్యూనిటీ. ప్రతి వాళ్ళు శరీరం నడవాలంటే
శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి. సో ఈ ఒక సొసైటీ నడవాలంటే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళ వాళ్ళ బాధ్యత నెరవేరిస్తుంది. ఒక సంఘం కానీ, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక ప్రాంతం నడుస్తుంది. అయితే నాకు టోటల్ ఈ యంత్రాంగంలో సరిగ్గా నడవని ఎవరంటే ప్రజాప్రతినిధులు. వాళ్ళు కనుక సరిగ్గా నడవగలిగితే, సరైనటువంటి దిక్సూచి, సరైనటువంటి పద్ధతిలో వెళ్తే అక్కడి నుంచి కింద వాళ్ళ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ అందరూ సరిగ్గా సెట్ అవుతారు. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఏ ప్రజలు, ఏ కులాలు, ఏ ప్రాంతాలు, ఏ మతాలు కూడా తప్పుగా నడవట్లేదు. ఈ ప్రజాప్రతినిధులు తప్పుగా నడుస్తున్నారు. సో ముందు వాళ్ళని చేంజ్ చేయాలి. సో వాళ్ళని విమర్శించే ప్రాసెస్లో వాళ్ళిద్దరిని ఉద్దేశించిన కానీ మిగతా ఇదంతా పొలిటికల్ మైండ్ గేమ్. అలాంటి ఇన్బిట్వీన్ వర్డ్స్ తీసుకొని చేస్తాను. అదే నేను ఇన్ని ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశానికి ఇచ్చి మనమందరికి ఇచ్చి ఒక విశిష్టాభివృద్ధి కానీ, లేదా వాటర్ తాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, కాలుష్యాన్ని కానీ అడ్రస్ చేయలేకపోవడం ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చాలా చేతకాంతను, ల్యాక్ ఆఫ్ ప్రజలు చేయాలని దృష్టి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. డెఫినెట్గా వాటికి అన్నిటికీ దృష్టి పెడతాను. ఏది వద్దు. చాలా చోట్ల అయితే కొన్ని ఆచంటలో ఈ హరిజనుల శ్మశానాలు కూడా ఆక్రమించారు. ఇంకా అసలు ఈ శ్మశానాలు ఆక్రమించారంటే ఇలా ఆత్రానికి, ఆశకి అర్థం కావట్లేదు. శ్మశానాలు ఆక్రమించింది. చాలా దారుణమైన విషయం శ్మశానాలు ఆక్రమించడం. ఇంత దుర్ద, ఇంత దురాశ ద్వారం శ్మశానాలు ఆక్రమించడం అర్థం కాదు. సో అలా ఆక్రమించేందుకు అడిగినటువంటి కొంతమంది దళిత సోదరుల్ని చంపేస్తారు కూడా బయట దాకుంటుంది. సో డెఫినెట్గా నేను ఏ సమస్య వస్తానో కూడా చెప్తాను. ఈ ఉన్న సమస్యలతో పాటు ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకు నేను ఎంపీగా గెలిచిన తర్వాత 100% అందరికీ పనిచేస్తాను. ఈ పార్టీ, ఆ పార్టీ అలాంటి తేడాలు ప్రతి మనిషికి అందుబాటులో ఉంటాను. ప్రతి వాళ్ళ యొక్క సమస్య కోసం ఫైట్ చేస్తాను. అంటే ఎంపీ అంటే గెలిపించి నాకు ఎవరైతే ఓట్లు వేసారో ఒక్కరికి కాదు, నియోజకవర్గంలో ప్రతి వాడికి నేను ఎంపీ. సో ప్రతి వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత. సో దానికి నేను కట్టుబడుతున్నాను.